ఓం నమో వెంకటేశాయ. శ్రీవేంకటాద్రినిలయ కమలా కాముక పుమాన్ అభంగుర విభూతిర్న స్తరంగయతు మంగళం. తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా శ్రీవారి యొక్క పరమానుగ్రహంతో, ఎందుకంటే శ్రీవారు కలియుగ ప్రత్యక్ష దైవం, ఆయన వేదవేద్యుడు, ఆయన తిరుమలలో అధిష్ఠించి సమస్త ప్రపంచ మానవాళికి కూడాను కొంగు బంగారంగా అనుగ్రహిస్తున్నారు. తిరుమలలో శ్రీవారి యొక్క ఆ దివ్యమైన సాన్నిధ్యం ఏదైతే ఉన్నదో అక్కడ చుట్టూరా 4 వీధులు ఉంటాయి. వాటి లేదా లౌకిక భాషలో తూర్పు మాడ వీధి, దక్షిణ మాడ వీధి అని అంటారు. కానీ వాస్తవంగా తూర్పున ఉన్నటువంటి ఆ స్వరూపమంతా కూడా ఋగ్వేదమే. ఎందుకంటే రుచాం ప్రాచీ మహతీ దిగుచ్యతే అని చెప్తుంది వేదం. కాబట్టి తూర్పున ఉన్నదంతా కూడా ఋగ్వేద స్వరూపమైతే, దక్షిణాన ఉన్నదంతా కూడా యజుర్వేద స్వరూపం, పశ్చిమాన ఉన్నదంతా కూడా సామవేద స్వరూపం, ఉత్తరానంతా కూడా అథర్వేద స్వరూపం. ఆ విధంగా వేదవేద్యుడైనటువంటి శ్రీవారు చతుర్వేదముల చేత పరివేష్టింపబడి వేదవేద్యుడుగా వేదముల ద్వారా లోకాన్ని రక్షిస్తూ ప్రపంచ మానవాళిని ఎంతో అనుగ్రహిస్తూ ఉన్నారు. అటువంటి శ్రీనివాసు యొక్క పరమానుగ్రహంతో ధర్మగిరిలో శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం గత 143 సంవత్సరాలుగా అవిచ్ఛిన్నంగా దివ్యంగా ప్రతిష్టాత్మకంగా తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా నిర్వహింపబడుతూ ఉన్నది. ఇటువంటి వేద విజ్ఞాన పీఠంలో అన్ని వేద శాఖలు, అన్ని ఆగమ శాఖలు, అన్ని స్మార్తాలు, దివ్య ప్రబంధం, సంస్కృత సాహిత్యం ఇవన్నీ కూడా మనం బోధిస్తూ ఉన్నాం. ఇటువంటి దాంట్లో ఋగ్వేదం గురించి తెలుసుకున్నాం, శుక్లయజుర్వేదం గురించి తెలుసుకున్నాం, కృష్ణయజుర్వేదంలో తైత్రీయ శాఖ గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. దాంట్లో కూడాను సంహితా భాగం, బ్రాహ్మణ భాగం ఈ రెండు కూడా తెలుసుకున్నాం. ఇటు తర్వాత ఆరణ్యక భాగాన్ని తెలుసుకోబోతున్నాం. అంటే కృష్ణయజుర్వేద తైత్రీయ శాఖలో మూల పాఠమైనటువంటి ఆ 84 ప్రశ్నల్లో సంహిత, బ్రాహ్మణం అవి రెండు తెలుసుకున్నాం గనక ఇటు తర్వాత మనం తెలుసుకోవలసినటువంటివి ఆరణ్యకము, ఉపనిషత్తు. వాటి గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. నక్షత్రం ఏతద్వా అగ్నిర్నక్షత్రం యత్కృత్తికాః స్వాయామేవైనం దేవతాయామాధాయ బ్రహ్మవర్చసి భవతి ముఖం వా ఏతన్నక్షత్రాణాం యత్కృత్తికాః యః కృత్తికా స్వగ్నిమాధత్తే ముఖ్య ఏవ భవతి అథో ఖలు అగ్నినక్షత్రమిత్యపచాయంతి గృహాన్ హదాహుకో భవతి ప్రజాపతి రోహిణ్యామగ్నిమసృజత తందేవా రోహిణ్యామాదధత
తతో వైతే సర్వాన్ రోహానరోహన్ తద్దో వైతే సర్వాన్ రోహానరోహన్ తద్దో వైతే సర్వాన్ రోహానరోహన్ తద్రోహిణ్యై రోహిణిత్వం తద్రోహిణ్యై రోహిణిత్వం తద్రోహిణ్యై రోహిణిత్వం యో రోహిణ్యామగ్నిమాధత్తే యో రోహిణ్యామగ్నిమాధత్తే యో రోహిణ్యామగ్నిమాధత్తే రుధ్నోత్యేవ 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 సర్వాన్ రోహాన్ రోహతి సర్వాన్ రోహాన్ రోహతి సర్వాన్ రోహాన్ రోహతి దేవా వై భద్రాः సంతోऽగ్నిమాధిత్సంతాం దేవా వై భద్రాः సంతోऽగ్నిమాధిత్సంత దేవా వై భద్రాः సంతోऽగ్నిమాధిత్సంత తేషామనాహితోऽగ్నిరాసీతో తేషామనాహితోऽగ్నిరాసీత్. ఇప్పుడు ఆరణ్యక భాగాన్ని గురించి మనం తెలుసుకుందాం. తచ్చయ్యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శన్నో అస్తు ద్విపదే శంచతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. సువర్ణం ఘర్మం పరివేదవేదం ఇంద్రస్యాత్మానందశతాచరంతం అంతః సముద్రే మనసాచరంతం బ్రహ్మాన్వమింద్రదశహోతారమర్ణే అంతః ప్రవిష్ట శాస్తా జనానాం ఏకస్. ఆరణ్యకం అనే పదానికి అర్థం ఏమిటి అంటే అరణ్యంలో అధ్యయనం చేయాలి అని. అరణ్యం అంటే అర్థం ఏమిటి అంటే ప్రశాంతంగా, ప్రకృతి రమణీయంగా, ఎక్కడ ఏ విధమైన హింస లేకుండా అందరూ కూడా పరస్పర సహకార భావంతో చక్కటి గాలి, వెలుతురు, ప్రకృతి యొక్క తత్వాన్ని చక్కగా ఆస్వాదిస్తూ సూర్యచంద్రుల యొక్క దర్శనాన్ని సకాలంలో చక్కగా చేసుకుంటూ ప్రకృతి ఇచ్చేటటువంటి శోభంతా కూడా ఆస్వాదిస్తూ ప్రాకృతికమైనటువంటి శరీరంతో ఉన్నటువంటి మనం అందరం కూడాను చక్కటి అధ్యయనం చేయటానికి మహర్షులు ఏ విధంగా అయితే వారు కాలక్షేపం చేశారో అటువంటి స్థానమే వనము, ప్రకృతి అని చెప్పబడుతుందన్నమాట. కాబట్టి అటువంటి దాంట్లో అధ్యయనం చేసేటటువంటిది ఆరణ్యకం. దేవానాం బంధునిహితం గుహాసు అమృతేన క్లుప్తం యజ్ఞమేతం చతుర్హోతృణామాత్మానం కవయో నిచిక్యుః శతం నియుతః పరివేద విశ్వా విశ్వవారః విశ్వమిదం వృణాతి ఇంద్రస్యాత్మా నిహితః పంచహోతా అమృతం దేవానామాయుః ప్రజానాం ఇంద్రగుం రాజానగుం సవితారమేతం వాయోరాత్మానం కవయో. ఎందుకంటే ఆరణ్యకం అధ్యయనం చేయాలి అంటే ఏ విధమైనటువంటి భావబంధములు కూడా ఉండకూడదు. మనకు భక్తి, జ్ఞానము, ఉపాసన ఇవన్నీ కూడా ప్రధానం. కాబట్టి భక్తితో కర్మానుష్ఠానం చేసి తర్వాత ఉపాసన చేసి తర్వాత జ్ఞానాన్ని పొందాలి. కాబట్టి అటువంటి ఉపాసన చేయాలి అంటే అరణ్యంలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో గురుముఖత అధ్యయనం చేసేటువంటి భాగానికి ఆరణ్యకము అని పేరన్నమాట. ये नर्तमः पञ्चधोत क्लुप्ताः उत वा षड्ढा मनसोत क्लुप्ताः तकुं षड्ढोतारमृतभिः कल्पमानम् हतस्य पदे कवयो निपान्ति अन्तः प्रविष्टम् कर्तारमेतम् अन्तश्चन्द्रमसि मनसाचरन्तम् सहैव सन्तन्न विजानन्ति देवाः. కృష్ణయజుర్వేద తైత్రేయ శాఖలో మూలపాఠంగా ప్రసిద్ధమైనటువంటి సంహిత, బ్రాహ్మణ, ఆరణ్యక ఉపనిషత్తుల్లో ఆరణ్యకంలో ప్రధానంగా 6 ప్రశ్నలు ఉన్నాయి. సంహితలో 44 ప్రశ్నలు, బ్రాహ్మణంలో 28 ప్రశ్నలుని. అటు తర్వాత ఆరణ్యకం, దాంట్లో ప్రధానంగా 6 ప్రశ్నలు అధ్యయన ప్రచారంలో ఉన్నాయి, అధ్యయన సంప్రదాయంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎన్నో మహామంత్రములు అన్నమాట. దాంట్లో కాఠకముగా ప్రసిద్ధమైనటువంటిది ఆరుణకేతుక చయనం అనేటటువంటిది మొదటి ప్రశ్న. ఆ తర్వాత బ్రహ్మజ్ఞానికి సంబంధించి చెప్పిన మహామంత్రములని కూడా చెప్పేటటువంటిది మరొక ప్రశ్న. అలాగే చతుర్హోత్ర మంత్రములోని వాటిల గురించి చెప్పేటటువంటిది అదొక ప్రశ్న. ఆ తర్వాత ప్రవర్గ్యాని యజ్ఞంలో ప్రధానమైనటువంటిది, యజ్ఞపురుషుడు యొక్క శిరస్థానీయమైనటువంటిది. శిరోవా ఏతద్ యజ్ఞస్య యత్ర వర్గ్యః అని దాని యొక్క మంత్రము బ్రాహ్మణము తెలియపరిచేటటువంటి ప్రశ్నలు. అలాగే ప్రధానంగా పితృయజ్ఞాన్ని గురించి తెలియపరిచేటటువంటివి. ఇవన్నీ కూడా కలిస్తే ఆరణ్యకము అని. ఇటువంటి ఆరణ్యకంలో అరుణం అనేటటువంటి ఒక గొప్ప ప్రశ్న. దాన్ని కనుక పారాయణ చేసినట్లయితే సూర్య భగవానుడి ద్వారా, సమస్త దేవతల ద్వారా
చక్కగా ఆయురారోగ్యములు అన్నీ కూడా వస్తాయి. అటువంటి మహామంత్రములు కలిగినటువంటి ఆరణ్యక భాగాన్ని గురించి ఇప్పుడు మనం విపులంగా తెలుసుకుందాం. ततः क्षत्रमलमोजश्च जातम् तदस्मै देवा अभिसन्नमन्तु श्वेतगुं रश्मिं वो भुज्यमानम् अपान्नेतारम् भुवनस्य गोपाम् इन्द्रन्निचिक्ष्युः परमे व्योमन् रोहिणीः पिङ्गला एकरूपाः क्षरन्तीः पिङ्गला एकरूपाः शतकुं सहस्राणि प्रयुतानि नाभ्यानाम् अयं श्वेतो रश्मिः परिसर्वमिदं जगत् प्रजां पशून् धनानि अस्माकं ददातु श्वेतो रश्मिः परिसर्वं बभूव सुवन्मह्यं पशून् विश्वरूपान् पतङ्गमक्तमसुरस्य मायया हृदा पश्यन्ति मनसा मनीषिणः समुद्रे अन्तः कवयो विचक्षते मरीचीनां पदमिच्छन्ति वेधसः पतङ्गो वाचं मनसा बिभर्ति तां गन्धर्वो तद्गर्भे अन्तः तान् द्योतमानागस्वर्यं मनीषाम् अर्धस्य पदे कवयो निपान्ति ये ग्राम्याः पशवो विश्वरूपाः विरूपाः सन्तो बहुधैकरूपाः अग्निस्तागुम् अग्रे प्रमोक्तु देवः प्रजापतिः प्रजया संविधानः वीतग्स्तुके स्तुके युवमस्मासु नियच्छतम् प्रप्रयज्ञपतिन्तिरा ये ग्राम्याः पशवो विश्वरूपाः विरूपाः सन्तो बहुधैकरूपाः तेषां सप्तानाभिरन्तिरस्तु राजस्पोषाय सुप्रजास्त्वाय सुवीर्याय यजारण्याः पशवो विश्वरूपाः विरूपाः सन्तो बहुधैकरूपाः वायुस्तागुम् अग्रे प्रमोक्तु देवः प्रजापतिः प्रजया संविधानः इडायै सृक्तं घृतवच्चराचरम् देवान्वविन्दनगुहाहितम् यहारण्याः पशवो विश्वरूपाः विरूपाः सन्तो बहुधैकरूपाः तेषां सप्तानामिहरन्तिरस्तु. ఆరణ్యకం తర్వాత ప్రధానమైనటువంటిది చిట్ట చివరిది ఉపనిషత్తు. अंहस्य पारे भुवनस्य मध्ये नाकस्य पृष्ठे महतो महीयान् शुक्रेण ज्योतिगुंषि समनुप्रविष्टः प्रजापतिश्चरति गर्भे अन्तः यस्मिन्निदगुं सञ्च विचैति सर्वं यस्मिन् देवा अधिविश्वे निषेदुः तदेव भूतं तदु भव्यमा इदं तदक्षरे परमे व्योमन् येनावृतं खञ्च दिवं महीं च येनादित्यस्तपति तेजसा भ्राजसा च. ఉపనిషత్తుకి వేదాంతము అని పేరు. వేదముల యొక్క చివర్లో ఉండేటటువంటిది వేదముల యొక్క అంతం. అంటే వేదం మూలపాఠంగా తీసుకుంటే సంహిత, బ్రాహ్మణం, ఆరణ్యకం, ఉపనిషత్తు అని. ఉపనిషత్తు అనేటటువంటిది చివర్లో ఉంటుంది కనుక తద్వారా వేదాంత జ్ఞానం అంతా కూడా మనకు బోధిస్తూ ఉంటారు మహర్షులు. కాబట్టి వేదాంత తత్వాన్ని ప్రతిపాదన చేసేటటువంటి మహామంత్రములన్నీ కూడా ఉపనిషత్తులో ఉన్నాయి. ఇష్టాపూర్తం బహుధా జాతం జాయమానం విశ్వం బిభర్తి భువనస్య నాభిః తదేవాగ్నిస్తద్వాయుస్తత్సూర్యస్తదు చంద్రమాః తదేవ శుక్రమమృతం తద్బ్రహ్మ తదాపస్స ప్రజాపతిః సర్వే నిమేషా జగ్నిరే విద్యుతః పురుషాదధి కళాముహూర్తాః కాష్ఠాశ్చాహోరాత్రాశ్చ సర్వశః अर्धमासा मासा ऋतवः संवत्सरश्च कल्पन्ताम् स आपः प्रदुघे उभे इमे अन्तरिक्षमथो सुवः नैनमूर्ध्वन्न तिर्यञ्चन्न मध्ये परिजग्रभत् न तस्येषे कश्चन. కృష్ణయజుర్వేద తైత్రేయ శాఖలో ప్రధానంగా 4 ఉపనిషత్తులు అని మనం చెప్పుకోవచ్చు. దానికి శిక్షావల్లి, బ్రహ్మవల్లి, భృగువల్లి, మహానారాయణోపనిషత్తు అని. ఈ మహానారాయణోపనిషత్తుని ఖిలకాండాన్ని కూడా శ్రీ విద్యారణ్య మహర్షులు మనకు అనుగ్రహించారు. ఎందుకంటే అందులో కొంత కర్మ, కొంత ఉపాసన, కొంత భక్తి, జ్ఞానం ఇవన్నీ కూడా ఉండటం వల్ల దాన్ని ఖిలకాండ అని అన్నారు. ప్రధానంగా శంకర భగవత్పాదాచార్యుల వారు తైత్రీయోపనిషత్తు అంటే శిక్ష, అలాగే బ్రహ్మ, భృగువల్లి ఈ 3 తీసుకున్నారు. ఈ 3టికే వారు భాష్యాన్ని కూడా రచించారు. ఏదైనప్పటికీ ఉపనిషత్తు అనేటటువంటిది గొప్ప శ్రేయస్సునిచ్చేటటువంటిది. ఉపనిషన్నం పరం శ్రేయ అని అంటే గొప్ప శ్రేయస్సు అంటే సకల విధమైనటువంటి ఈతి బాధలను కూడా పోగొట్టి సాక్షాత్తు మోక్ష సామ్రాజ్యాన్ని ఇచ్చేటటువంటిది, పరమాత్మ యొక్క నిర్గుణ స్వరూపాన్ని తెలియపరిచేటటువంటిది ఉపనిషత్తు. అందువల నుంచే పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటి అంటే ఈ ఉపనిషత్తు బోధించింది సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటంటే సత్యము, జ్ఞానము, అనంతము అని. అలాగే మరొక చోట ఆనందో బ్రహ్మే దివ్యజానాత్ అని తెలియపరిచింది. ఈ విధంగా ఈ ఉపనిషత్తులు ఏం తెలియపరుస్తాయి అంటే
జ్ఞానాన్ని ఇస్తాయి. ఉద్దీప్యస్వజాతవేదోపఘ్నన్నివృతిం మమ పశోపుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ మానో హి గుంసీజ్జాతవేదో గామశ్వం పురుషం జగత్ అభిభ్రదగ్న ఆగహి శ్రియామా పరిపాతయ పురుషస్య విద్మసహస్రాక్షస్య మహాదేవస్య ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. మానవ జన్మ యొక్క సార్థకత ఎలా వస్తుంది అంటే మోక్షాన్ని పొందటం ద్వారా. మోక్షాన్ని పొందాలి అంటే ఏం కావాలి? వేదోక్తమైనటువంటి కర్మానుష్ఠానం చేయాలి. వేదోక్తమైనటువంటి కర్మానుష్ఠానం చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగితే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానాదేవహి కైవల్యం. జ్ఞానం ద్వారానే మోక్షము, మరొక మార్గము లేదు. నాణ్యః పంథ అయనాయ విద్యతే, నాణ్యః పంథ విద్యతే అయనాయ. జ్ఞానాదేవహి కైవల్యం. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటివి, తత్వాన్ని తెలియపరిచేటటువంటివి ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తులు తైత్రీయ శాఖలో చాలా ప్రధానమైనటువంటి స్థానాన్ని పొందినవి. అందువల్ల ఆ తైత్రీయోపనిషత్తు యొక్క స్వరూపం అంతా కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఉపనిషత్తులను పారాయణ చేసినంత మాత్రం చేతనే సమస్త బాధలు కూడా పోతాయి. కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్. సహస్రపరమా దేవీ శతమూలా శతాంకురా సర్వగుం హరతు మే పాపం దూర్వాదు స్వప్ననాశని. కాండాత్ కాండాత్ ప్రరోహంతి పరుషః పరుషః పరి. ఏమానో దూర్వే ప్రతను సహస్రేణ శతేన చ. యా శతేన ప్రతనోషి సహస్రేణ విరోహసి. తస్యాస్తే దేవీష్టకే విధేమ హవిషా వయం. అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరా. శిరసా ధారయిష్యామి రక్షస్వాం పదే పదే. భూమిర్ధేనుర్ధరణీ లోకధారిణి. ఉద్ధృతా శివరాహేణ కృష్ణేన శతబాహునా. మృత్తికే హనమే పాపం యన్మయా. ఎన్నో మహామంత్రములు. ఛందసామృషభో విశ్వరూప ఛందోభ్యోధ్యమృతాత్ సంబభూవ. ఇటువంటి మహామంత్రములన్నీ కూడా ఉన్నాయన్నమాట. ప్రతి అక్షరము కూడా విలువైనటువంటిదే. అందువల్ల మోక్ష సామ్రాజ్యాన్ని పొందాలి, అద్వైత వేదాంతాన్ని మనం పొందాలి, తెలుసుకోవాలి. వేదాంతం అంటే ద్వైత, అద్వైత, విశిష్టాద్వైతం అని 3 రకాలుగా ఉంటుంది. దాంట్లో మళ్ళా ప్రధానమైనటువంటిది అద్వైతం. అద్వైతంలోనే ద్వైతము, విశిష్టాద్వైతము 2 కూడా ఉన్నాయి. కాబట్టి అద్వైతం లేనిదే ప్రపంచమే లేదు, సృష్టి లేదు. ఒక గురు శిష్యుల మధ్య కానీ, ఆ తండ్రి కొడుకుల మధ్య కానీ, ఒక యజమాని సేవకుడి దగ్గర కానీ, అలాగే భార్యాభర్తల మధ్య కానీ, గురు శిష్యుల మధ్య కానీ అద్వైత భావన ఉన్నప్పుడే వారు పురోగమించడానికి అవకాశం ఉంటుంది. నీవు వేరు నేను వేరు అనుకుంటే ఏ విధమైన ప్రయోజనం కూడా లోకంలో ఉండదు. కాబట్టి అద్వైతమే పరమార్థము. అయితే వ్యవహారంలో ద్వైతము ఇవన్నీ కూడా ఉండవలసిందే. అందువలనచే శంకర భగవత్పాదాచార్యుల వారు వ్యావహారికంగా ఇవన్నీ ఉన్నాయి, పరమార్థంగా అద్వైతం అనేటువంటి విషయాన్ని, అదే ఉపనిషత్తులు మనకు నిరూపిస్తున్నాయనేటువంటి వేదముల యొక్క తత్వజ్ఞానాన్ని మనకు భగవత్ స్వరూపంగా శంకర భగవత్పాదాచార్యుల వారు మనకు అందించారు. ఆ విధంగా అటువంటి ఉపనిషత్తుల యొక్క స్వరూపాన్ని, ఉపనిషత్ తత్వం ఏమిటి అంటే ఆ విషయాన్ని, ఆ మహామంత్రముల గురించి ఇప్పుడు మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం. చరణం పవిత్రం విదతం పురాణం యేన పూతస్తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన పూతాహి పాప్మానమరాతింతరేమ. సజోషా ఇంద్రసగనో మరుద్భిః సోమం వివృత్రహంచూర విద్వాన్ దహి శత్రూగుం రపమృధోను దస్మాథా భయం గృణిః విశ్వతో నః. సుమిత్రాన ఆప ఓషధయః సంతు దుర్మిత్రాస్తస్మై భూయా సూర్యోస్మాన్ వేష్టియం చ వయన్ విష్మః. ఆపోహిష్ఠామయో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వశ్యమతమోరసస్తస్య భాజయతే హనః. ఉషతీరివ మాతరః తస్మారంగమామభో యస్య క్షయాయ జన్మథ. ఆపో జనయథా చనః హిరణ్యశృంగం వరుణం ప్రపద్యే తీర్థం మే దేహి యాచితః. యన్మయా భుక్తమసాధూనాం పాపేభ్యశ్చ ప్రతిగ్రహః. యన్మే మనసా వాచా కర్మణా వా దుష్కృతం కృతం తన్న ఇంద్రో వరుణో బృహస్పతిః సవితా చ పునంతు పునః పునః. నమోऽగ్నయే సుమతే నమ ఇంద్రాయ నమో వరుణాయ నమో వారుణ్యై నమోऽభ్యః. యదపాం క్రూరం యదమేధ్యం యదశాంతం తదపగచ్చతాత్. అత్యాసనాదటీపానాద్యచ్చ ఉగ్రాత్ ప్రతిగ్రహాత్. తన్నో వరుణో రాజా పాణినా హ్యవమర్షతు. సోహమపాపో విరజో నిర్ముక్తో ముక్తకిల్బిషః. నాకస్య పృష్ఠమారుహ్య గచ్ఛేద్ బ్రహ్మ సలోకతాం.
यश्चाप्सु वरुणः स पुनात्मघमर्षणः इमं मे गङ्गे यमुने सरस्वतिषु तुद्रिस्तोमकुं स च तापरुष्णिया असिग्निया मरुद्वृधे वितस्तयार्चीकीये शृणुह्या सुषोमया अतं च सत्यं चाभीद्धात्तपसोऽध्यजायत ततो रात्रि ఈ విధంగా ఆరటికోపనిషత్తులు అనేటటువంటివి వేదం యొక్క చివరి భాగంలో ఉంటూ ప్రధానమైనటువంటి స్థానాన్ని పొందుతున్నాయి. అంటే సంహితా భాగం, దానికంటే బ్రాహ్మణ భాగం, దానికంటే ఆరణ్యక భాగం, దానికంటే ఉపనిషత్ భాగం ఉత్కృష్టమైనటువంటి స్థానాన్ని పొందుతున్నాయి. ఇటువంటి సంహిత, బ్రాహ్మణ, ఆరణ్యక, ఉపనిషత్తులు అనేటటువంటి మూలపాఠం ప్రధానంగా కలిగినటువంటి కృష్ణయజుర్వేద తైత్తరీయ శాఖని శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో శ్రీవారి యొక్క అనుగ్రహంతో విద్యార్థులకు మనం చక్కగా అధ్యాపన చేస్తున్నాం. విద్యార్థులు కూడా చక్కగా అధ్యయనం చేస్తూ వారి యొక్క జీవితాల్ని సార్థకం చేసుకుంటున్నారు. ఏ కార్యక్రమం జరిగినా, వైదిక కార్యక్రమం జరిగినప్పుడు ఇవన్నీ కూడా మనం పారాయణ చేస్తూ ఉంటాం. ప్రతి శుక్రవారం శ్రీవారికి అభిషేకం జరుగుతుంది. అప్పుడు ఉపనిషత్ మహామంత్రములే చక్కగా అక్కడ పారాయణ చేస్తారు. ఇతర సూక్తములతో పాటు ప్రధాన స్థానంగా పారాయణ చేసేటువంటి మహామంత్రములు ఉపనిషత్ మహామంత్రములు ఉంటాయన్నమాట. ఈ విధంగా అంత గొప్పదైనటువంటి ఆరణ్యకోపనిషత్తుల యొక్క అధ్యయన అధ్యాపనములను ప్రవర్తింపచేయటం ద్వారా శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం శ్రీవారి యొక్క అనుగ్రహాన్ని లోకానికి పరిపూర్ణంగా ఇస్తోంది అని మనం అందరం కూడా ఆనందపడుతూ శ్రీవారికి శతకోటి సాష్టాంగ ప్రణామములు మనందరం కూడా సమర్పించుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో